ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. మిత్రులారా, ఒకప్పుడు చిన్న పిల్లల కోసమే ప్రత్యేకించి కొన్ని సినిమాలు వచ్చేవి. అలాంటి సినిమాలకి స్కూల్ నుంచి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి చూపించేవారు మా చిన్నప్పటి టైంలో. కానీ ఇప్పుడు ఆ తరహా సినిమాలు సంఖ్య దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ఆ తరహా సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది, తమిళ సినిమా. ఆ సినిమా పేరే కురంగు పెడాల్. రీసెంట్గా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కమలాకన్నన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా చాలా మంచిగా ఆకట్టుకుంటోంది అని తెలుస్తుంది. ఒకసారి ఆ సినిమా కథ ఏమిటి అన్న చూద్దాం. ఈ కథ 1980లో నడుస్తూ ఉంటుంది. అది కచేరి అని ఒక చిన్న గ్రామం. అక్కడ కందస్వామి కుటుంబం కూడా నివసిస్తూ ఉంటుంది. భార్య సావిత్రి, కొడుకు మరియప్పన్. ఇది అతని కుటుంబం. కందస్వామికి సైకిల్ తొక్కడం కూడా రాదు. అందువలన ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్తూ ఉంటాడు. చివరికి ఆ ఊర్లో వాళ్ళు నడిచే కందస్వామి అని పిలిచే పరిస్థితి వస్తుంది. అయితే 12 ఏళ్ల ఆయన కొడుకైన మరియప్పనికి అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరియప్పన్, అంగరసు, సంగినరి, నిధి వీళ్ళంతా ఒక తోటి పిల్లలు. స్కూల్ నుంచి వచ్చింది మొదలు ఆటపాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. ఎక్కువగా తోటల్లో, మోట బావుల్లో సరదాగా గడిపేస్తూ ఉంటారు. వేసవి సెలవుల్లో ఎవరూ చుట్టాలింటికి వెళ్లకుండా తమ ఊళ్ళోనే కర్రసాము నేర్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో వారి దృష్టి సైకిల్ పైకి వెళ్తుంది. ఎలాగైనా సైకిల్ తొక్కాలి, తామంతా కలిసి దూరంగా కనిపిస్తున్న పెద్ద కొండపైకి సైకిల్పై చేరుకోవాలి. సైకిల్ నేర్చుకోవాలంటే అద్దెకి తీసుకోవాలి, అందుకు డబ్బులు కావాలి. అందరూ కలిసి తలా 10 పైసలు చొప్పున 50 పైసలు సంపాదించి 1 గంటకు సైకిల్ అద్దెకి తీసుకుంటారు. సైకిళ్లను అద్దెకిచ్చే వ్యక్తి గతంలో మిలిటరీలో పనిచేసి ఉండటం వలన పిల్లలకి అతనంటే చాలా భయం. అందువలన సమయం పూర్తయ్యేలోగా సైకిల్ తిరిగి ఇచ్చేయాలి. అది చాలా అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. సైకిల్ను అద్దెకు తీసుకోవడానికి అవసరమైన డబ్బు కోసం మరియప్పని ఇంట్లో గురిగిలో డబ్బులు కాజేయడం, కోడిగుడ్లు దొంగలించడం మొదలు పెడతాడు. ఒకసారి అద్దె సైకిళ్ళు లేకపోవడంతో ఆ షాపు అతను ఓ తాగుబోతు తన షాపులో పెట్టిన సైకిల్ను మరియప్పనికి ఇస్తాడు. ఆ తాగుబోతు వచ్చేలోగా ఆ సైకిల్ ఇచ్చేయమని చెబుతాడు. సైకిల్ అద్దె పెరిగిపోవడంతో మరియప్పన్ పక్క ఊర్లోనే ఉంటున్న తన అక్కయ్య సెల్వి దగ్గరికి వెళ్తాడు. అయితే మరునాడు ఉదయాన్నే వెళ్ళమంటూ అక్కయ్య ఆపేస్తుంది. అక్కడ సైకిల్ షాపుకి తాగుబోతు వచ్చి తన సైకిల్ తనకి కావాలంటూ గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో అతన్ని వెంట పెట్టుకొని మరియప్పన్ ఇంటికి ఆ మిలిటరీ వ్యక్తి వస్తాడు. మరియప్పన్ కనిపించడం లేదని, అతని కోసమే వెతుకుతున్నామని కందస్వామి చెబుతాడు. తన కొడుకు రోజు సైకిల్ అద్దెకి తీసుకొని తిరుగుతున్నాడనే ఒక విషయం అప్పుడే అతనికి తెలుస్తుంది. ఆ డబ్బు కోసమే అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని కూడా అర్థమవుతుంది. అప్పుడు కందస్వామి ఏం చేస్తాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ. చాలా సింపుల్గా చూడండి, సహజత్వానికి చాలా దగ్గరగా. ఆ కథలో హీరో, హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు. కథనే హీరో. గ్రామీణ నేపథ్యం, ఓ నలుగురు కుర్రాళ్ళు సైకిల్ తొక్కాలనే వారి కోరిక చుట్టూ ఈ కథ నడుస్తుంది. 1980లలో నడిచే ఈ కథ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. 1980లలో 12 ఏళ్ల వయసులో ఉన్న వారంతా ఆ సినిమా చూస్తూ ఆ రోజులకు వెళ్ళిపోతారు. తమ బాల్యంలోకి వెళ్ళిపోయి ఆనాటి అనుభూతులను మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి సహజత్వంతో ఈ కథ పరిమళిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన పిల్లలంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవరు కూడా నటిస్తున్నట్టుగా అనిపించదు. ఇక ఈ సినిమాకి మరో ఆకర్షణ లొకేషన్స్. ఆ లొకేషన్స్ చూస్తుంటే మనకి కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ విషయంలో సుమీ భాస్కర్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా కథతో పరుగులు తీస్తుంది. శివనందీశ్వర్ ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇళ్ళంటే 4 గోడలు, ఒక పైకప్పు కాదు, అది బంధాలకు అనుబంధాలకు నెలవు. ఆ 4 గోడల మధ్య ఎన్నో ఎమోషన్స్ దాగి ఉంటాయి. అలాంటి ఎమోషన్స్ను ఆవిష్కరించే కథ ఇది. చివరిలో ప్రధానమైన 2 పాత్రల వైపు నుంచి సందేశం ఉంటుంది. అందువల్ల పిల్లలతో కలిసి హాయిగా ఈ సినిమా చూడొచ్చు. 50లలో పడిన వారు ఆనాటి రోజులను గుర్తు చేసుకోవచ్చు. ఈ కాలం పిల్లలు ఆ రోజుల్లోని స్నేహాలు, అప్పటి ఆటలు, ఆ స్వచ్ఛతను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా మేకర్స్ ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఎందుకంటే ఒకప్పటి సంస్కృతి, సాంప్రదాయం, ఆ కుటుంబ విలువలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఈ కాలం పిల్లలకి తెలియాల్సి ఉంది. సో ఈ సినిమా నిర్మించిన నిర్మాత, దర్శకులు, నటీనటులందరికీ అభినందనలు తెలియజేస్తుంది.